దైనందిత వ్యవహారాల్లో ఎంతవరకు తాను అనుకునేవాడుగా ఉన్నాడో ఆ అనుకునేవాడే గమనించేవాడు, గమనించేవాడే అనుకునేవాడు. స్వయం అనుభవమే. అనుకునేవాడే గమనించేవాడికి ఎంత సహజంగా ఉన్నాడు, అనుకునేవాడే తెలివితో జ్ఞానంతో స్వయం జ్ఞానంతో ఉన్నాడు. స్వయం అనుభవమే. అనుకునేవాడు ఎంత సహజంగా స్వయం జ్ఞానంతో ఉన్నాడు అంతే సహజంగా శబ్దంతో భావంతో పదార్థ లక్షణంతో స్వయం అనుభవమే. ఇక్కడ కూడా అంతేగా, అంతా స్వయం అనుభవం కదా. ఆ స్వయం అనుభవం లేకుండా వ్యవహార జ్ఞానం కానీ దైనందిక వ్యవహారాలు కానీ ప్రకృతి సంపదతో కానీ సృష్టి నియామకుడు ఉన్నాడని లేడని కానీ అనుకుండా ఉండలేకపోతాం కదా. అంటే లోక దృష్టిలో సామాన్యుల దగ్గర నుంచి పండితుల వరకు అందరూ కూడా నేను, నాది, నన్ను నేనే, ఎవరికి వారే స్వయంగా అనుభవిస్తున్నాం. నీ అనుభవాలు నీవే, నా అనుభవాలు నీవే. ఈ యొక్క భావాలతో నా అనుభవానికి అందరం ఉన్నాము. అయితే అన్ని స్వయం అనుభవం అనే విషయం మరవరాదు. స్వయం అనుభవంలో పోగొట్టుకోవటం కానీ మర్చిపోవటం కానీ స్వయం అనుభవాన్ని వాడటం కానీ ప్రసక్తే లేదు. కానీ ఆ ప్రసక్తి కూడా తెచ్చారు. ఎందుకు? పుట్టుతో నేను నాది అనేప్పటికీ స్వార్థం. ఆ స్వార్థం ఎలా ఉంది? నేనే కర్తను, నేనే భోక్తను, నేనే సంగుడును, అంటే నేనే కలిసిపోతున్నా తాదేపంతో. నేనే కర్త, నేనే భర్త, నేనే సర్వం. అనుభవించాడు, అనుభవింపబడేది నేను మాత్రమే అంటూనే ఇక్కడ స్వయం వాడుతుంది. అంటే స్వయంలోనే నేను నాది వచ్చింది, స్వయంలోనే ద్వైతం వచ్చింది, స్వయంలోనే రకరకాల అన్నీ వచ్చేసినాయి, ద్వైత సర్వం వచ్చేసినాయి. అప్పుడు అంతా నువ్వే అయినప్పుడు, అన్నీ నువ్వు అయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? పరిపూర్ణంగా ఉన్నాను అంటే వ్యవహార జ్ఞానంలో దైనందిత కర్మలు చేయటంలో ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. కానీ ఇక్కడ స్వయం అనుభూతులు వస్తున్నాయిగా, స్వయం అనుభవాలే కదా. ఎవరికోరా స్వయంగా నేను స్వేచ్ఛగా ఉండాలి. స్వయం స్వేచ్ఛ నాకు సహజంగా ఉంది, స్వయం నిద్ర సహజంగా ఉంది, స్వయం స్వప్నం సహజంగా ఉంది, స్వయం దేహం సహజంగా ఉంది, స్వయం మనసు సహజంగా ఉంది, స్వయం సంకల్పం, భావం, తలంపు, ఆలోచన, బుద్ధి స్వయంగా ఉంది. అన్నీ స్వయమే. అప్పుడు స్వయంలో ఎలా ఉన్నది? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, జ్ఞాపక లక్ష్యంతో, సహజంగా సాక్షి లక్ష్యంతో ఉన్నది. అలాగే ఉండు. అయితే ఇప్పుడేంటి? స్వయం స్వభావం ఏమిటి, నేను నాది అనే భావన స్వభావం ఏమిటి, ద్వైత స్వభావం ఏమిటి, అద్వైత స్వభావం ఏమిటి, విశిష్టాద్వైత స్వభావం ఏమిటి అనే అనేక రకాల వాస్తవం ఏమిటి? వాస్తవం అంటే సత్యమా? వాస్తవం అంటే సత్యం. సత్యం ఎలా ఉంటుంది? దాని లక్షణాలు ఏమిటి? ఇవన్నీ వచ్చేస్తాయి. వాస్తవ స్వరూపం ఎలాగున్నది? వాస్తవం ఏమిటి అంటే సత్యం అంటే ఏమిటి, అసత్యం ఏంటి, రెండు తీసుకొచ్చాం. ఆ రెండు స్వయంగా ఉన్నప్పుడు అప్పుడు మామూలే. కాబట్టి సత్యమైన అసత్య నిరాకరణైనా, సత్య అసత్యాలైనా, జ్ఞాన అజ్ఞానాలైనా, త్రిపుడైనా, త్రిగుణాలైనా అంతా స్వయం అనుభవమే. అంటే స్వయం అనుభవం స్వరూపం, తత్వం, నైజం ఏమిటి? ఆనందమే. ఆనందమే స్వయం అనుభవం, తత్వం, నైజం స్వరూపం. ఆనందం సహజంగా సత్పదార్థంగా ఉంది, ఉనికిగా ఉన్నది. ఆనందం ఎలా ఉంది? ఉనికి స్వభావంతో ఉండుట అంతే. ఆనందం ఉన్నది, ఉండుట స్వయం ఉనికితో. ఆనందం స్వయం ఉనికితో, ఆనందం స్వయం ఎరుకతోనే, స్వయం జ్ఞానంతోనే, స్వయం సాక్షితోనే, స్వయం స్మృతితోనే, స్వయం శబ్దం, స్వయం భావంతోనే ఉన్నది. అయితే తత్వం ఎలా ఉంది? నైజం ఎలా ఉంది? సత్ అంటే ఉనికితో, చిత్ సాక్షి చైతన్యంతో, ఎరుకతో, స్వయం ఆనందం, స్వయం మౌనంగా, స్వయం పరిపూర్ణంగా, స్వయం స్వేచ్ఛతో సహజంగా ఉన్నది ఈ తత్వం. అప్పుడు దేహతత్వం
సతుచిత అంత నిత్య పరిపూర్ణ మౌనమే. సృష్టితత్వం నైజం, పరిపూర్ణ మౌన స్వశేషతో స్వతంత్రతో సత్స్వరూపంగానే ఉన్నాము. స్వయం మౌనం ఎలా ఉంది? మౌనతత్వం, మౌన స్వభావం, మౌన నైజం, స్వస్వరూపమైన సత్యాంత పరిపూర్ణ మౌన స్వరూపంగానే ఉన్నాము.